తప్పిలంటు. తప్పిలంటు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి, సొరకాయ తురుము, క్యారెట్ తురుము, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, సైంధవ లవణం, ఉల్లిపాయ ముక్కలు, శనగపప్పు, నూనె. మనం ముందుగా ఏం చేద్దాం? సో ముందుగా ఏం చేద్దామంటే మనం తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, వాటన్నింటిని ఒకటి దాని తర్వాత ఒకటి కలిపేసుకున్నాం. ఓకే, అన్ని డైరెక్ట్ కదా, దేన్ని రోస్ట్ చేయడం ఏం లేదు. సో మనం చక్కగా తరిగి పెట్టుకోవడం మాత్రమే ఈ రెసిపీకి కావాల్సినది ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు మనము ఏమేద్దాము? బియ్య పిండి వేసేసుకుందాము. ఒక కప్పు బియ్య పిండి, అలాగే ఒక కప్పు సొరకాయ తురుము, అలాగే పచ్చిమిర్చి ముక్కలు సరిపోతుందా? ఒక హాఫ్ కప్పు. అలాగే కరివేపాకు హాఫ్ వేసుకుంటున్నాము, అంటే ఒక 10 రెమ్మలు అలా వేసుకుంటున్నాము. అలాగే జీలకర్ర ఎంత మ్యామ్? 1 స్పూన్ వేసేయండి. 1 స్పూను. అలాగే ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసేయండి. 1 కప్పు. ఓకే, అండ్ క్యారెట్ తురుము 1 కప్పు. 1 కప్పు వేసేయండి. శనగపప్పు ఒక 3 స్పూన్స్ వేసేయండి. అది అంతే ఉంటుంది, వేసేసేయండి మొత్తం. వేసేసాను. శనగపప్పు ఒక 3 స్పూన్స్. అలాగే సైంధవ లవణం. ఓకే, కొత్తిమీర చివరిలో సైంధవ లవణం వేద్దాం. సైంధవ లవణం వేసి తగినంత సైంధవ లవణం. కొత్తిమీర మొత్తం వేసేసుకున్నాం. మొత్తం వేసి సో కొత్తిమీర కూడా 1 కప్పు, కంప్లీట్ కప్పు వేసుకుంటున్నాం. దీంట్లో ఇప్పుడు మనము తగినంత నీళ్లు కూడా పోసుకొని కలుపుకోవాలన్నమాట. సో తగినంత నీళ్లు ఫస్ట్ అయితే కనుక మామూలుగా కలుపుకుందాము, ఎందుకంటే మనకి కొద్దిగా సొరకాయలో నీళ్లు ఉంటాయి. బట్ ఈవెన్ దో సరిపోదు, కొంచెం నీళ్లు వేయాల్సిందే ఫస్ట్ అయితే. ఓకే, అంటే ఇప్పుడు ఇది పిండికి సమానంగా, అంటే పిండి కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. అవును, ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉన్నాయి. లైక్ క్యారెట్ తురుము కానీ సొరకాయ తురుము కానీ అలా తీసుకోవాలి. అవును. సో మనం ఇంకా వేరే ఏవైనా కూడా క్యాబేజ్ కానివ్వండి అలా కూడా వేసేసుకోవచ్చు. ఎన్ని వెజిటేబుల్స్ వేస్తే మనకు అంత టేస్టీగా, అంత ఎక్కువగా మనకి దాని యొక్క పోషక విలువలు కూడా వస్తాయి. ఓకే, సో బీట్రూట్ తురుము ఇలా ఏమైనా కూడా వేసేసుకోవచ్చు అనమాట. సో మీరు కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని ఎంత పడుతుంది ఏంటి ఇవన్నీ కూడా చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట. సో నేను చూస్తున్నారు కదా ఎలా కలుపుతున్నానో, మంచిగా పచ్చిమిరపకాయలు ఘాట్ అంతా తగిలేటట్టుగా ఇలా కలిపేసుకోవాలి. అంటే మనము ఇలాగా ప్రెస్ చేస్తే, అంటే ఇలా ట్యాప్ చేస్తూ కొడుతూ ఉంటే పెద్దగా అవుతుంది కదా సైజు, ఆ విధంగా వచ్చేటట్టుగా కలుపుకోవాలి. సో ఇది మనం ఇలాగా చక్కగా బాగా బలంతో కలిపాను. ఇప్పుడు ఏంటంటే ఇంకొకసారి నేను ఇలా కలుపుతూ ఉంటాను మేడం. స్టవ్ ఆన్ చేస్తే ప్యాన్ పెట్టేసుకుందాం. సో ప్యాన్ పెట్టేసుకుందాము. దీన్ని ఏం చేద్దామంటే ఒత్తుకోవాలన్నమాట. బటర్ పేపర్ తీసుకొని దానికి చక్కగా నూనె రాసుకొని మంచిగా ఒత్తుకుందాం ఇప్పుడు. సో కొద్దిగా బటర్ పేపర్ మీద ఏంటంటే మనం ఇలా ఆయిల్తో మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఒక ముద్ద ఇలా తీసుకోవాలి, తీసుకొని వీలైనంత మెత్తగా ట్యాప్ చేసుకోవాలి. ఓకే, సో మ్యామ్ నేను ఇలాగా తయారు చేసి అలాగ పెనం మీద వేసి కొంచెం కాలుస్తాను. ఈ గ్యాప్లో మీరు అసలు అంటే ఇప్పుడు మనం ఇది ఎందుకు తయారు చేసుకుంటున్నాము, ఎవరెవరికి ఉపయోగపడుతుంది, ఏ విధంగా అనేది చెప్పండి. ఎస్, సో ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి తప్పిలంటు అనేటువంటిది పురాతనమైనటువంటి డిష్ అనమాట. సో అది అప్పట్లో కూడా ఎందుకు తయారు చేశారు అంటే మనకి చిన్నపిల్లలకు ముఖ్యంగా స్టార్ట్ పెట్టినట్లయితే కళ్ళకి ఆరోగ్యంగా ఉండడానికి, అలానే క్యాబేజ్ కానివ్వండి, దానిలో మనం సొరకాయ తురుము ఇవన్నీ కూడా వేసుకుంటాము. సో ఇవన్నీ కూడా మనకి నీటి శాతం అధికంగా ఉంటుంది. సో డీహైడ్రేషన్ రాకుండా మన శరీరానికి కావాల్సినటువంటి నీటి శాతం అంతా కూడా మనకు అందేటట్టు, అలానే దీనిలో అనేకమైనటువంటి ప్రోటీన్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ముఖ్యంగా విటమిన్ ఏ, విటమిన్ బి కాంప్లెక్స్ అంటాం కదా. సో విటమిన్ బి కాంప్లెక్స్ అండ్ సి కూడా లభిస్తుంది అనమాట, విటమిన్ సి. సో ఈ మిశ్రమం అంతా కూడా మన శరీరం చక్కగా పనితీరు మెరుగుపరచడానికి, అంటే మన ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క విటమిన్ కావాల్సి ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ తీసుకున్నాం అనుకోండి, కళ్ళకి మనకి విటమిన్ ఏ అధికంగా కావాలి. ఎందుకంటే మన చూపుకి సంబంధించినటువంటి విటమిన్ ఏ కాంపోనెంట్ మనకు దానికి రెస్పాండ్ అవుతుంది.
సో ఇప్పుడు మనం ఆల్రెడీ పై కూడా కాగిపోయింది కదా, సో పెనం కూడా కాగింది కాబట్టి నూనె వేసేసుకున్నాం. ఓకే, ఒకసారి జస్ట్ అలా వేసి నూనెని మనం ఏంటంటే జస్ట్ ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి ఓకే, సో చూసారా ఏం చక్కగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఇలాగ పెనం మీద వేసేసుకొని ఇంకా తయారు చేసేసుకుందాం. సో ఇది చాలా కలర్ఫుల్గా ఉంది కదా, మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవం యొక్క పనితీరుని కూడా మెరుగుపరుస్తుంది అనమాట. అంటే దీనిలో ఉన్నటువంటి క్యారెట్ అనేటువంటిది, మనం క్యారెట్ తురుము ఏదైతే తీసుకున్నామో అది అధికంగా విటమిన్ ఏ ఉంటుంది, అలానే యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేస్తుంది. అంటే శరీరంలో ఉన్నటువంటి అధికమైన మాలిన్యాలను బయటకు తొలగించి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ని కూడా పెంచుతుంది. అంటే ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అలానే కండరాల యొక్క పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. మనం తీసుకున్నటువంటి సొరకాయ ఏదైతే ఉందో అది మనకి వెయిట్ లాస్ అవ్వడానికంటే అధికమైనటువంటి బరువును తగ్గించడానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. సో నార్మల్గానే సొరకాయ తినమంటే ఎవరు తినరు, కాబట్టి ఇలా మనం ఒక స్నాక్ లాగా కానీ చేసినట్లయితే ఈజీగా రుచికరంగా ఉంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇలా తయారు చేసుకోవాలన్నమాట. కొంచెం మెల్లిగా వీలైతే కనుక కొంచెం నూనె వేసుకోవాలి. ఆల్రెడీ కొంచెం వేసుకోవచ్చు, బెల్లం మీదే వేసుకున్నాము, మనం ఇలా వేయలేదు. సో దీని మీద కూడా ఇలాగ అవసరమైతే నూనె వేసుకోవచ్చు. సో చూసారు కదా, అలా మెల్లిగా లో ఫ్లేమ్ మీద మంచిగా కాల్చుకుంటే సో లోపలంతా కూడా చక్కగా కుక్ అవుతుంది అనమాట. ఇలా తయారు చేసుకొని ప్రతిరోజు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం కూడా ఇంకా బోర్డెడ్ అనే వెజిటబుల్స్ కూడా ఉన్నాయి కదా. సో మనం దీనిలో ఇంకా క్యాప్సికమ్, క్యాబేజ్ కూడా చక్కగా వేసేసుకోవచ్చు, టమాటా కూడా వేసుకోవచ్చు. చాలా మిక్స్డ్ వెజిటేబుల్ ఒక రొట్టెలాగా కూడా తయారైపోతుంది. అండ్ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ తీసుకోవచ్చు, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకి ఇది అధికంగా హైడ్రేషన్ కూడా మెయింటైన్ చేస్తుంది అనమాట. సో అందుకని మనం కలుపుతున్నప్పుడు కూడా చూసారా మనకి వెజిటేబుల్స్లో ఉన్న వాటర్ అధికంగా మనకి పీల్ చేసుకుంది అనమాట మన రెసిపీలో. సో ఇలా చూసారు కదా, దీనివల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఎవరెవరు తీసుకోవచ్చు అంటే బేసిక్గా అందరూ తీసుకోవచ్చు అనమాట. చాలా చాలా బలంగా ఉంటుంది, ఎంతో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆహారము. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికి పెట్టినా కూడా అందరూ ఇష్టంగానే తింటారు. నేనైతే ఒకటి తయారు చేసేసాను కాబట్టి ఇలాగే ఇంకొకటి కూడా తయారు చేసేసుకుందాం. ఎస్, చూడ్డానికి అయితే సూపర్గా ఉంది కదా, చాలా బాగుంది, కలర్ఫుల్గా ఉంది, వైట్, గ్రీన్, రెడ్, భలే ఉంది కదా కదా. యా, సో ఇవి మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్, లైక్ డిన్నర్లో కూడా తినేసేయచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసేసుకుందాము. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా. సో పాతకాలం వంటలు ఎంతో ఆరోగ్యకరంగా ఉంటాయి, రుచికరంగా ఉంటాయి, మనకి ఎంతో కూడా బలాన్ని ఇస్తుంటాయి. సో ఇప్పుడు మనం చేసుకున్నటువంటి ఈ తప్పిలంటూ మనకు అంతే బలాన్ని ఇస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, అలానే మనకి ఏవైతే డైలీ తీసుకునే ఆహారంలో మిస్ అయిపోతుంటాయి విటమిన్స్ అండ్ మినరల్స్ అవన్నీ కూడా ఈ పోషకాహారంలో మనకు లభిస్తుంటాయి. ఇంత రుచికరమైనటువంటి తప్పిలంటూ రెడీగా ఉంది. ఓకే, సో చూసారు కదా, తప్పిలంట అయితే తయారు చేసేసుకున్నాం. మేడం చెప్పారు ఎవరెవరు తీసుకోవాలని, అందరూ తీసుకోవచ్చు, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఇలా గనక అప్పుడప్పుడు మీరు తయారు చేసుకునే వంటల్లో కొన్ని ఇదిగో మార్పులు చేర్పులు చేస్తే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాం కదా, అలా అనమాట. అలా చేసినట్టయితే కనుక చాలా ఆరోగ్యంగా ఉంటాము. చూస్తుంటే అయితే ఎప్పుడెప్పుడు తినాలా అనే ఫీల్ కలుగుతుంది. సో టేస్ట్ చేస్తాను. యా, నైస్, కమ్మగా, క్రిస్పీగా అన్నీ కలిసి రుచికరంగా ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా ఉంది. సో మీ అందరూ తప్పకుండా ట్రై చేసేసేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. తప్పిలంటూ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, సొరకాయ తురుము, క్యారెట్ తురుము, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, సైంధవ లవణం, ఉల్లిపాయ ముక్కలు, శనగపప్పు, నూనె. తప్పిలంటూ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బియ్యం పిండి, సొరకాయ తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు క్యారెట్ తురుము, శనగపప్పు, రుచికి సరిపడా సైంధవ లవణం వేసి బాగా కలుపుకోవాలి. మరొక వైపు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న మిశ్రమాన్ని చపాతీలాగా ఒత్తుకొని వేడైన ప్యాన్ మీద వేసి 2 వైపులా తిప్పుకుంటూ చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచి అన్ని రకాల విటమిన్స్ను అందించే తప్పిలంటూ రెడీ.